యుద్ధం గెలవాలంటే కత్తికి మాత్రమే పదునుంటే చాలదు, బుద్ధి బలం కూడా కావాలి. పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు యుద్ధానికి కాలుదువ్వి రాజ్యాన్ని, సైనికులను బలి చేయకూడదు. యుద్ధంలో గెలిచినంత మాత్రాన ఓడిపోయిన రాజ్యంలోని స్త్రీలను, పిల్లలను హింసిస్తే సహించేదే లేదు. అన్ని మతాలను సమానంగా గౌరవిద్దాం, కానీ మన మతాన్ని, మన ధర్మాన్ని నాశనం చేయాలని చూసే వాళ్ళను మాత్రం తరిమి కొడదాం. అఖండ భారతదేశాన్ని ఆక్రమించి ఇస్లాం రాజ్యంగా మార్చాలనే మతోన్మాది మొఘల్ చక్రవర్తి ఔరంగజేబుకు వాళ్ళు పుట్టిన గడ్డను, నమ్మిన ధర్మాన్ని తాకాలంటే వాళ్ళ కత్తిని దాటుకుని వెళ్లాల్సిందే అని సింహాల్లా గర్జించి భరత భూమిని, హిందూ ధర్మాన్ని ఇప్పటికీ ఈ స్థాయిలో ఉండేలా పోరాడి తమ ప్రాణాలను ఈ మట్టి కోసం అర్పించిన యోధుల గాథ. ఇది మన చరిత్ర చెప్పని పాఠం కాదు, మన పాఠ్య పుస్తకాలలో లిఖించని చరిత్ర. ఛత్రపతి శివాజీ మహారాజ్ తన కొడుకు ఛత్రపతి సంభాజీ మహారాజ్, మరాఠా గడ్డ మీద పుట్టిన ఈ బిడ్డలు మహారాజులుగా, మేధావులుగా, యోధులుగా, గొప్ప పరిపాలనా దక్షకులుగా మారడానికి బీజం పడింది తల్లి జిజియాబాయి మనసులో.